మామ మన బిజినెస్ లో డే 22 మార్నింగ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ మూవీకి అయితే వెళ్ళాం మామ. ఈ సినిమా చూసినప్పుడల్లా నాకు ఒక డైలాగ్ అయితే వెంటాడుతుంటది. అదే మామ, మనుషులంటే మంచోళ్ళు, మనుషులు అంటేనే మంచోళ్ళు అని ప్రకాష్ రాజ్ గారు అంటారు కదా. ఎక్కడ మామ మంచోళ్ళు? అసలు ఒక ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయండి రా అంటే ఏ ఒక్కడు రాడు ముందుకి. ఆ డైలాగ్ కి మనుషులకి అసలు సంబంధం లేకుండా ఎలా పెట్టారని చెప్పేసి వస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అండ్ అదే సినిమాలో కూడా చూపించాడు మామ. మనం బాగుంటే చుట్టుపక్కల వాళ్ళకి అస్సలు నచ్చదు. అందుకే మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి రారు, మనం హ్యాపీగా ఉంటే ఓర్వలేరు. వెంకటేష్ గారు ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా చెప్తారు, నాకు గాని ₹1,00,000 ఉద్యోగం వస్తే నీకు మీ నాన్నకి నిద్ర పడుతుందారా అని. అండ్ సొంత వాళ్ళే వెంకటేష్ గారిని జాబ్ లోకి వెళ్ళి తీసేస్తారు. అండ్ ఒక జాబ్ ఇప్పిస్తామని బయట నిలబెట్టి అవమానిస్తారు. ఇదంతా మన చుట్టుపక్కల వాళ్ళే చేసేది. అదే మీరు ఇంకో సైడ్ గమనిస్తే, నాకు చాలా మంది బ్రో మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, మా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం స్టోరీ పెట్టండి, ఒక వీడియో చేయండి అంటే నేను చేసినప్పుడు పెట్టినప్పుడు ముఖం తెలియని వాళ్ళు జీపే, ఫోన్ పే అని ఎంతో అంత సహాయం చేస్తారు. అంతెందుకు మామ, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి అంటే అవసరం లేకున్నా కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది. అందుకే స్పష్టంగా ఒక సీన్ కూడా చూపించారు మామ ఆ సినిమాలో. ప్రకాష్ రాజ్ గారు అందరిని నవ్విస్తూ పలకరిస్తుంటారు. అందుకే స్వయాన ఎమ్మెల్యే గారే పిలిచి రాముల వారిని ఎత్తుకోండి అని చెప్తాడు. కానీ ఎంతో పేరున్న, డబ్బున్న, యాటిట్యూడ్ ఉన్న మనిషి రావు రమేష్ గారు మాత్రం గుంపులో గోవిందులకు ఒకే దగ్గర కూర్చుంటారు, ఎవరు పలకరించారు. అందుకే మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఒక మాట వింటారు మామ, మన వాళ్ళ కంటే బయట వాళ్ళే చాలా బెటర్ రా అని. ఇది ఎంతమంది గమనించారో కింద కామెంట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మామ.